హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే రొయ్యల ఫ్రై అన్నమాట. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర అన్నమాట. ఇప్పుడు ముందుగా మనము ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేసుకొని దాంట్లో మనం ఇందాక ముందుగా చూపించాను చూసారా, రొయ్యల్ని వేసుకుందాం. దీంట్లో ఆయిల్లో మొత్తం రొయ్యలు వేసేసుకుందాం. ఈ రొయ్యల ఫ్రై అంటే మనం రొయ్యల్ని రకరకాలు చేసుకోవచ్చు అండి. టమాటాలు వేసుకోవచ్చు, దోసకాయలు వేసుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, మునక్కాయలు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, దేంట్లో అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫ్రై ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అవన్నీ ఒక్క ఎత్తు అయితే ఈ ఫ్రై మంచి టేస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే నీచు వాసన వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ రొయ్యలకి ఏంటంటే నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు. ఈ రొయ్యల్లో వచ్చి ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, ఈ ఉప్పుకే రొయ్యల్లో కొంచెం నీరు ఊరుతుందనమాట. ఈ నీటితోనే ఈ రొయ్యల్ని ఉడకపెడతాం. ఈ రొయ్య ఏంటంటే మన కర్రీలో ఉన్నట్టు, ఇగురు పులుసులో ఉన్నట్టు మెత్తగా ఉండదండి. చికెన్, మటన్ ఉన్నట్టు ముక్క కొంచెం గట్టిగానే ఉంటుంది. కానీ తింటుంటే టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మన పంటికి నములుతున్నా కూడా మంచి ముక్క గట్టితనం తగిలి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేసాం కదా, దాంట్లో వాటర్ అంతా వచ్చాక ఆ వాటర్లోనే ఈ రొయ్య ఉడికిపోవాలన్నమాట. ఇది మీడియం సైజ్ ఫ్రెండ్స్. కొంచెం పెద్ద రొయ్య అయితే ఈ వాటర్ సరిపోవు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనేంటంటే మగ్గడానికి కొంచెం నీళ్ళు సరిపోగట్టి మూత పెట్టామనుకోండి, ఆవిరికి ఏంటంటే త్వరగా మగ్గుతాయి. మనం మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. మనం బాగా నీళ్ళంతా ఎగిరిపోయేదాకా సిమ్లో, హై మాత్రం పొరపాటున పెట్టకూడదండి. లో ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇనికిపోయేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట. రొయ్యలు చూసారా ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయిపోయినాయి, అన్నీ కొంచెం గట్టి పడిపోయినాయి. బాగా తిప్పుకోవాలన్నమాట. రొయ్యలన్నీ తిప్పేసేసుకొని మనం ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకోవాలన్నమాట. మొక్క ఏంటంటే మనకి ఒక్కోసారి గట్టిగా ఉంటుంది, మనం పట్టుకొని చూస్తే కొంచెం మెత్తబడినట్టుంది మొక్క. ఇది బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుంటాను అనమాట. వీటన్నిటిని నూనె రాకుండా జాగ్రత్తగా పీసెస్ వరకు మొత్తం ఒక గిన్నెలో వంపేసుకోవాలి. ఈ వంపేసుకొని ఈ గిన్నె పక్కన పెట్టుకొని అదే కళాయి స్టవ్ మీద పెట్టుకొని, ఇది రొయ్య కదా ఫ్రెండ్స్, రొయ్యకి కొంచెం ఎప్పుడు కూడా నూనె ఎక్కువే పడుతుంది మామూలు కర్రీల కంటే కూడా. కొంచెం అందులో ఇది ఫ్రై కదా, కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది అన్నమాట. ఈ ఆయిల్లో మనం ఆనియన్స్ చిల్లీ వేసేసుకుందాం. వేసుకున్నాక కరివేపాకు, ఈ ఫ్రైకి మాత్రం కంపల్సరీ కరివేపాకు ఉండాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఏంటంటే మనం ఇగురు కూరల్లో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఫ్రైల్లో మాత్రం కంపల్సరీ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్మెల్ బాగా మంచిగా ఉంటుంది అనమాట, కరివేపాకు స్మెల్. ఇది కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు కొంచెం వేగనివ్వాలన్నమాట. ఇది వేగినాక మనం ఇందాక ముక్కల్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పసుపు, ఉప్పు సరిపోదన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఆనియన్స్ ఏంటంటే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాం అన్నమాట. ఇలా తిప్పుకొని కొంచెం ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కాబట్టి సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. ఏంటంటే ఆనియన్స్ కొంచెం వేగితేనే బాగుంటుంది అనమాట. ఇందాక పసుపు వేసాను ఫ్రెండ్స్, అది కళాయికి అంటుకుపోయింది, అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తిప్పడానికి. బాగా తిప్పి కొంచెం వేగనియ్యాలి అన్నమాట. అవి కొంచెం పచ్చివాసన ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేగనియ్యాలన్నమాట. కానీ ఈ రొయ్య ఫ్రైకి మెయిన్ టేస్ట్ ఏంటంటే మసాలా ఫ్రెండ్స్. ఈ మసాలా ఏంటంటే మటన్, చికెన్కి వేసిన మసాలా కాదు ఫ్రెండ్స్. ఇది అల్లం, వెల్లుల్లి,
చెక్క, లవంగం, యాలుక్కాయ, గసాలు, కొబ్బరి వీటితో చేసిన ముద్ద అనమాట. నేనేంటంటే మసాలా నేను స్పేర్ పెట్టుకోను, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నేను ఆడించుకొని అప్పటికప్పుడు వాడుకుంటాను అనమాట. నేను ఎప్పుడు నిలవ ఉంటే ఏంటంటే దాని న్యాచురాలిటీ పోతుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పడతాను అనమాట. ఆ ఫ్రెష్నెస్ దీనికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మసాలా వేసాం కదా ఫ్రెండ్స్, మసాలాకి కారం కూడా ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన పోతుంది అనమాట. పచ్చివాసన పోయి మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మసాలాలో కారం అంతా ఉల్లిపాయకి పట్టేటట్టు ఈ మసాలా, కారం, ఉప్పు అన్నీ ఉల్లిపాయలు పట్టేయడం మంచిగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటే ఏంటంటే బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఫ్రెండ్స్ అడుగంటుతుంది. అల్లం వెల్లుల్లి త్వరగా అడుగంటుంది కాబట్టి ఇది ఇంకొంచెం అడుగంటుతుంది. గసాలు, కొబ్బరి వేసాం కదా ఫ్రెండ్స్, దానివల్ల కూడా అడుగంటుతుంది ఎక్కువ. ఇప్పుడు ఇది కొంచెం 2 minutes అట్లా సిమ్లో ఉంచాలన్నమాట. చూసారా పక్కన ఆయిల్ తేలుతుంది. ఆయిల్ అలా తేలాలన్నమాట. ఆయిల్ తేలిపోతే ఏంటంటే మసాలా ఇంకా వేగలేదని. నేను టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తగ్గినట్లుంది. అంటే ఈ టైంలోనే వేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాల్ట్. ఎందుకంటే మనం ముక్క వేసామనుకో త్వరగా కలవదు. ఈ టైంలో వేసామనుకోండి మసాలా మొత్తానికి సాల్ట్ పట్టి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న రొయ్యల్ని ఇందులో టర్న్ చేసుకోవాలన్నమాట. మనం వీటిని ఏం చేయాలంటే మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు పైకి కిందకి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాం అనుకోండి మసాలా ఫ్లేవర్ అంతా రొయ్యకు పట్టి మంచి అరోమా ఉంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. నన్ను లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను ఎంకరేజ్మెంట్తో ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలని నాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. నా వీడియోలు ఎక్కడ దాకా చేరుతుంది నాకు తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం కదుపుకున్నాం అనుకోండి, ఇలా రొట్టు వదిలేసాం అనుకో 2-3 minutesకి ఆయిల్ పైకి తేలుతుంది. చూసారా? ఈ టైంలో ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇప్పుడు బాగుంటుంది. అందరూ ఏంటంటే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తారు. అలా ఆఫ్ చేయకూడదండి. కొత్తిమీర ఏంటంటే మనం ఈ రొయ్యలకి కొత్తిమీర బాగా పట్టాలన్నమాట. పట్టాలంటే మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు. కొద్దిగా స్టవ్ ఆన్లో నుంచి సిమ్లో పెట్టి మరి కొత్తిమీర కూడా మళ్ళీ పీసెస్ అన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ రొయ్యల ఫ్రై. ఈ అయిపోయిన రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకోవటం ఫ్రెండ్స్. కానీ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్. మనం కొంచెం తినే అన్నం ఈ కర్రీతో మనం 2 times తినొచ్చు, అంత బాగుంటుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా